ఏసీఎల్ కట్ అయ్యి ఇంజురీ జరిగిన పేషెంట్కి సర్జరీ జరిగితే 2 వీక్స్ 2 to 3 వీక్స్లో నడవడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే వెయిట్ బేర్ చేయొచ్చు కాలు కింద పెట్టి. కానీ కొన్ని కారణాల వల్ల సర్జరీ జరిగిన పేషెంట్కి ఏంటంటే సైకలాజికల్గా, ఎమోషనల్గా, లేకపోతే ఇంకా ఏ రకంగా అయినా సరే కొంచెం సెన్సిటివ్గా ఉంటాడు. సర్జరీ చేసిన డాక్టర్స్ సర్జరీ చేసిన తర్వాత 2 వీక్స్ కాలు కింద పెట్టేయాలి, నడిచేయాలి, తొందరగా కాలు బెండ్ అవ్వాలి, మీ అంతా మీరు చేసుకుంటే సరిపోతుంది, ఫిజియోథెరపీ అవసరం లేదని చెప్తారు. ఓకే, కరెక్టే, బాగానే ఉంది. కానీ ఒకవేళ సర్జరీ జరిగిన పేషెంట్కి 2 to 3 వీక్స్లో ఆ పేషెంట్ తనంతట తాను చేసుకోకుండా, కాలు మడతకి రాకుండా, అలాగే కాలు కింద పెట్టకుండా ఉంటే ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని? అసలు ఈ సర్జరీ జరిగితే ఎన్నాళ్ళకి మీరు నడుస్తారు, ఎన్ని రోజులకి నడుస్తారు, బెండింగ్ ఎంతవరకు వస్తుంది, బెండింగ్ వస్తే ఎలా వస్తుంది, ఒకవేళ కాలు మోకాలు కనుక పట్టేస్తే 2 వారాల నుంచి 3 వారాలు కాలు కదపకుండా అలాగే ఉంచుతారు కాబట్టి మోకాలు పట్టేస్తుంది. మోకాలు పట్టేసిన తర్వాత ఈ బెండింగ్ చేయాలి. బెండింగ్ చేసుకునే ప్రాసెస్ మీకు తెలియకపోతే ఫిజియోథెరపిస్ట్ ద్వారా చేసుకోండి. కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు, మీరు ఎలాగైనా నడుస్తారనే భరోసా వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని సర్జరీ జరగాలని 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత ఇంకా నువ్వు నడవలేదా, ఇంకా కాలు కింద పెట్టలేదు, ఇంకా నువ్వు నడవు, అంతే, మొత్తం పట్టేస్తే ఇంకా లైఫ్లో నడవలేవు అని చెప్పి వాళ్ళకి సైకలాజికల్గా, ఎమోషనల్గా ఎందుకు డ్యామేజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ పేషెంట్కి కానీ, పేషెంట్ తరపు బంధువులకు కానీ, డాక్టర్స్ ఎవరైతే సర్జరీ చేసిన డాక్టర్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి.